రైట్ బ్రేకింగ్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేష్ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా తేల్చారు. జంగం మహేష్ ఫోటోను బాధితురాలికి చూపించగా రైలులో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేషేనని ఫోటో ఆధారంగా బాధిత యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేష్ ను అతని భార్య వదిలేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. మనం చూస్తున్నాం నిన్నేదైతే ఎంఎంటీఎస్ లో జరిగినటువంటి దారుణ ఘటన మనం కూడా నిన్న చూడడం జరిగింది. ఏదైతే ఆ మహిళపై, అది కూడా మహిళా కోచ్ లో అఘాయిత్యానికి పాల్పడడం, అమ్మాయి ట్రైన్ నుంచి రక్షించుకోవడానికి అక్కడ నుంచి దూకేయడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం, ఇదంతా నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్. చాలా ఫాస్ట్ గా విచారణ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఆ వ్యక్తిని పట్టుకున్నారు, పోలీసులు అదుపులో పెట్టారు. ఆ యువతకు చూపించారు ఫోటో ఆధారంగా ఆమె మహేష్ అని చెప్పి గుర్తించింది. అతను అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఇంకా తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి ద్వారా. లహరి, 24 అవర్స్ గ్యాప్ లోనే పోలీసులు ఈ కేసును ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఆ యువతపై అత్యాచార యత్నానికి పాల్పడింది ఎవరు, మహేష్ అనేది ఫోటో ఆధారంగా అమ్మాయికి చూపించడం, ఆ అమ్మాయి దానికి అవును తినే అని చెప్పడం, అతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పోలీసులు చాలా ఫాస్ట్ గా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు ఈ ఘటన పైన. ఎందుకంటే ఎంఎంటీఎస్ రైల్లో నిన్న ఓ యువతిపై జరిగినటువంటి అత్యాచార యత్న ఘటన నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా, ఎందుకంటే నిన్న జరిగినటువంటి సీరియస్ యాక్షన్ గా కూడా తీసుకోవడం జరిగింది ఇటు పోలీసులు అంతా కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికులు కూడా భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయనే విషయం అనేది నిన్ననే అందరికీ కూడా అర్థమైందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ యువతి ఘటనతో చాలా మంది కూడా పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. 24 అవర్స్ లోనే లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడం అనేది ఒక ఉద్దేశపూర్వకంగా చాలా గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందినటువంటి జంగం మహేష్ కు కూడా గుర్తించడం జరిగింది. ఆ బాధితురాలు కూడా ప్రస్తుతం చికిత్స కూడా పొందుతుంది. ఇప్పుడైతే సీరియస్ కాదు, బట్ కొన్ని తను బాధితురాలుకి కాస్త అనారోగ్య పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన టీత్ కు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, కొన్ని తను హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంది తను. ఎందుకంటే ఒక్కసారిగా ట్రైన్ నుంచి కింద పడింది కాబట్టి తనకు కాస్త గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాల నుంచి ఇంకా తేరుకోక ముందే తనను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, లైంగిక దాడికి ప్రయత్నించారో అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఇటు పోలీసులు ముమ్మరంగా కేసును దర్యాప్తు చేసి ఆ ఫోటో ఆధారంగా, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలను కూడా ఫుటేజ్ ను కూడా తీసుకోవడం జరిగింది. ఫుటేజ్ తీసుకున్న తర్వాత ఆ ఫోటోను కూడా ఇటు బాధిత యువతికి చూపించడం, ఆ బాధిత యువతిని గుర్తుపట్టడం, అతన్ని ఆ మహేష్ గా కూడా గుర్తించడం జరిగింది. సో ఈ మహేష్ గురించి ఎంక్వైరీ చేస్తే పోలీసులు అతని భార్య కూడా అంటే గతంలో కూడా వదిలేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో అతను అంటే గతంలో ఎన్నో ఇట్లాంటివి అంటే దొంగతనాలు ఇట్లాంటివి కూడా చేసి ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి అతని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. సో మొత్తం మీద అయితే పోలీసులు ముమ్మరంగా ఒక టీమ్స్ అయితే ఏర్పాటు చేసుకుని 24 అవర్స్ లోనే మహిళపై జరిగినటువంటి అఘాయిత్యానికి అయితే తొందరగా మహేష్ కి కాస్త శిక్ష ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన విషయం అయితే మనకు కనిపిస్తుంది ఆశ.